హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో వస్తుంది మన ఛానల్కి అయితే. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే వెయిట్ చెక్ చేసేసుకున్నాను. నా వెయిట్ చూసారు కదా ఎంత ఉన్నానో. ఇంకా నెక్స్ట్ అయితే లెమన్ వాటర్ తాగేసానండి. అంటే హాట్ వాటర్లో లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని తర్వాత అవి అయితే తాగేయడమే. ఇంకా దాంట్లో హనీ ఏమీ వేయలేదు. అండ్ నెక్స్ట్ నా ఎక్స్ప్రెషన్స్ చూడండి, అదేమో కొంచెం పుల్లగా అయితే ఉందండి. ఇంకా అదైతే తీసా కదా. ఇంకా నెక్స్ట్ అయితే నేను జీరా వాటర్ తాగాను, అలాగే గ్రీన్ టీ కూడా తాగాను. అదైతే నేనైతే వీడియో తీయలేదు, ఇంకా ఛార్జింగ్లో ఉంది ఫోన్. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే మా అమ్మ నైట్ అయితే సోక్ చేసిందనమాట ఓట్స్, ఇంకొన్ని మిల్క్లో అయితే సోక్ చేసి ఉంచింది. ఇంకా ఈ వీటిల్లో అయితే బాదం, అలాగే బ్లాక్ బెర్రీస్, అలాగే అలస గింజలు, పంకిన్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసిందనమాట మా అమ్మ అయితే. ఇలాగ వేసి అయితే సోక్ చేసేసుకుని ఉంచింది మిల్క్లో. ఓట్స్ అయితే వేసేసి ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే తిని చూపిస్తున్నాను మీకు. ఇంకా పక్కన కూడా అంజీర్ అయితే సోక్ చేసేసుకుంది నైట్ అయితే. ఇంకా మా అమ్మకి 2, నాకు 2 అనమాట. ఇంకా నేను టేస్ట్ చేసి మీకు చెప్తున్నాను చాలా బాగుందని. ఇంకా అయితే 10 నుంచి అయితే వాటర్ అయితే స్టార్ట్ చేసేసుకుంటాను. 10 నుంచి అయితే వాటర్ అయితే 11 దాకా అయితే తాగుతాను అనమాట. 12 అయితే గ్యాప్ ఇస్తాను. అప్పుడైతే ఒక ఫ్రూట్ అయితే తీసుకుంటాను అనమాట. ఇప్పుడైతే మా అమ్మ లంచ్కి అయితే కర్రీ చేస్తుంది. ఫస్ట్ అయితే తాలింపు గింజలన్నీ వేసేస్తుంది అనమాట, పోపు దినుసులు. ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసి పోపు దినుసులు అయితే వేసేసి జీలకర్ర ఇలా మెంతులు కూడా వేసుకుంటాను. ఈరోజు కర్రీ వచ్చేసి మా అమ్మ అయితే అరటికాయ కర్రీ, అలాగే ఇంకోటైతే వైలెట్ క్యాబేజ్ ఉంది కదండి, పర్పుల్ క్యాబేజ్ అయితే చేస్తుందన్నమాట. ఈ పర్పుల్ క్యాబేజ్ అయితే మా డాడీ డ్యూటీ నుంచి అయితే తీసుకొచ్చాడండి. ఇంకా ఈ పర్పుల్ క్యాబేజ్ అలాగే అరటికాయ కర్రీ అయితే ఈరోజు లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తుందన్నమాట మా అమ్మ అయితే. ఫస్ట్ అయితే ఇంకా 2 ఒకేసారి వండేస్తుంది కర్రీస్ అయితే. ఒక పొయ్యి మీద ఏమో అరటికాయ కర్రీ, ఇంకో పొయ్యి మీద ఏమో ఇంకోండి పర్పుల్ క్యాబేజ్ కర్రీ వండుతుంది. న్యాచురల్గా అయితే ఆడే ఉంటుంది, ఒకసారి చూసేయండి. కర్రీస్ అయితే అయిపోయినాయండి. ఇప్పుడైతే పార్సల్ వచ్చింది, అదేంటో చూసేయండి. ఇదైతే ఆర్డర్ చేసి 4 days అయింది అండ్ ఇప్పుడైతే వచ్చింది. అంటే ఏంటంటే ఇవి ప్రోటీన్ బార్స్ అని అయితే తీసుకున్నాను, మైండ్ఫుల్ న్యూట్రీ బార్ అనమాట. అయితే నాకు వచ్చిందైతే అంటే వీటిలో 4 టైప్స్ అనమాట. 4 టైప్స్లో నాకు ఎలా వచ్చిందనమాట, 2 టైప్సే వచ్చినాయి, అవి 6 అనమాట. ఇంకా ఇదైతే రాగి బార్, అలాగే కిన్వా బార్ అయితే వచ్చినాయి. ఈ 2 వచ్చినాయి అండి, 6 అయితే 12 వచ్చినాయి. నేనైతే ఇది మీషోలో తీసుకున్నాం అనమాట. అంటే ఒకసారి ఎలా ఉంటాయో చూద్దామని అన్నట్టు తీసుకున్నాము. కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా నాకైతే కొంచెం నచ్చింది అయితే రాగి బార్. కిన్వా బార్ అయితే మొత్తం నేనే తిన్నాను. ఇంకా రాగి బార్ అయితే మా తమ్ముడికి, మా అమ్మకి ఇచ్చాను అనమాట. వాళ్ళు ఎప్పుడుకో తిన్నారు. బట్ ఇవైతే ఎప్పుడు పడితే అప్పుడైతే అలా తినకూడదు. ఇంకా రోజుకైతే ఒకటి చొప్పున తీసుకోవాలన్నమాట. ఇంకోండి రాగి బార్లో అయితే కాల్షియం, ఇంకా కిన్వా బార్లో అయితే ఐరన్ అనమాట. నేనైతే
కిన్వా బారే తీసుకున్నా. ఇదైతే కిన్వా బార్, ముందు చూపించింది అయితే రాగి బార్. అంటే 2 సేమ్ ఉన్నాయి, బట్ టేస్ట్ కూడా సేమే అండి. కొంచెం చేదుగా అయితే రాగి బార్ ఉంది, కిన్వా బార్ కొంచెం చేదు లేదు, అందుకు నాకు నచ్చిందనమాట. ఇంకా మా అమ్మ అయితే ప్రిపేర్ చేసినవి అయితే చూపిస్తుంది. పర్పుల్ క్యాబేజ్ కర్రీ, అలాగే మా అమ్మ మజ్జిగ కూడా చేసింది. అంటే మజ్జిగలో కొంచెం జీలకర్ర వేసేసి, ఉల్లిపాయలు కూడా వేసేసి రెడీ చేసి ఉంచింది. ఇంకా అరటికాయ కర్రీ, అలాగే అన్నం. మా అమ్మ కొత్తిమీర పచ్చడి కూడా చేసింది, అది రోట్లో అండి. మా అమ్మ చేసిన పచ్చళ్ళు ఉంటాయి చాలా సూపర్, కర్రీస్ కూడా అంతే అనమాట. ఇంకా నాకైతే లంచ్ అయితే పెట్టేసింది. ఇంకోండి ఇదైతే నా లంచ్, మా అమ్మ లంచ్ కూడా పక్కన ఉంది. అయితే నా లంచ్ అయితే చూపించాను. లంచ్ చేసిన 1 అవర్కి అయితే నేను జీరా వాటర్ అయితే తాగాను. జీరా వాటర్ తాగాక మళ్ళీ తర్వాత అయితే వాటర్ మళ్ళీ కంటిన్యూ చేశాను. 4కి అయితే ఒక ఫ్రూట్ అయితే తింటాను. 4కి అయితే ఈ ఫ్రూట్ అయితే తీసుకున్నాను. ఈ ప్లమ్ ఫ్రూట్ అయితే మా అమ్మకి చాలా ఇష్టము. ఇంకా నాకైతే కొంచెం నేను తక్కువగానే తింటాను, బట్ పులుపు ఉన్న వాటిల్లోనే మనకు ఐరన్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇంకా తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడైతే మా డాడీ వాళ్ళు డ్యూటీ నుంచి వచ్చారండి. అయితే మా తమ్ముడు దగ్గరికైతే స్మూతీ చూసారా ఎలా ఎలా ఎగురుతుందో. ఇక్కడైతే నైస్ కట్టేసి ఉంది కదండి, ఓకే తిరిగి అరిచేస్తాం అనమాట. వదిలేయంగానే అయితే ఫస్ట్ అయితే మా డాడీ దగ్గరికి వెళ్ళిందండి. ఇంకా ఈ స్మూతీ చూసారా, మా తమ్ముడు ఎత్తుకోగానే చూసారా, మా డాడీ రాగానే అయితే మా తమ్ముడైతే రెండిటిని వదిలేసాడు. ఇంకా అవైతే 2 కూడా మా డాడీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళినాయి అనమాట. మా డాడీ అంటే వాటికి చాలా ఇష్టం, ఎందుకంటే స్నాక్స్ అయితే తీసుకొస్తాడు, అందుకని బాగా ఎక్కువ మా డాడీ దగ్గరికే వెళ్తాయి అనమాట. వాటి కోసం కేక్స్ ఏమైనా సరే అండి. ఇంకా ఎక్కువ అయితే స్నాక్స్ తినేది అయితే స్మూతీయే, నైస్ అయితే తక్కువ. దానికైతే చికెన్ అవి ఉంటే చాలు. రెండిట్లకి అంతేనండి, చికెను, మటను ఏమైనా సరే నాన్ వెజ్ ఉండాలి. నాన్ వెజ్ లేకపోతే తినలేకపోతున్నాయి, బాగా అలవాటు అయిపోయినాయి అనమాట. మేమైతే వెయ్యం, ఎందుకంటే చిన్నపిల్లలు కదా అని. ఏదో ఒకసారి వేసినందుకు అవైతే మానలేకపోతున్నాయి అనమాట. ఇంకా ఇప్పుడైతే పర్లేదులే అండి, కర్రీస్ అయితే తింటున్నాయి. ఇంకా డిన్నర్ అయితే ఏమీ లేదు, వాటర్ మిలన్ అయితే తీసుకున్నాం. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. బాయ్ అండి.